హాయ్ అండి, అందరికీ నమస్తే. కొత్త స్టీల్ కళాయిలో చేపల పులుసు చేస్తున్నాను. ముందు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేపిన తరువాత చేపలు చూసారా ఎంత ఫ్రెష్గా బాగున్నాయో. చేప ముక్కలన్నీ వాటిలో చేప ముక్కలు, అలాగే ఉప్పు, కారం, పసుపు అవన్నీ కలిపి వేయాలండి. నాన్ వెజ్ ఏదైనా సరే, చేపలే కానీ, మటనే కానీ, చికెనే కానీ, వాటితోనే ఉప్పు, కారం, పసుపు వేసినప్పుడు వాటి టేస్ట్ చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ఎప్పుడు అట్లాగే వేసుకోవాలి. సో ఉప్పు, కారం, ఉప్పు చూసారా కళ్ళుప్పు వేసాను నేను. ఇగురు కూరలకు కానీ, రసానికి కానీ, చారుకి కానీ కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఫ్రైస్లో మనం వేయటం కుదరదు కాబట్టి. చూసారా నా మసాలా రెసిపీ కూడా మీకు పెట్టేశాను. ఇది నా సీక్రెట్ మసాలా రెసిపీ, చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సో అది కూడా నేను పెట్టాను. దీంట్లో కొబ్బరి అండ్ గసగసాలు స్కిప్ అయింది, ఆ వీడియో మిస్ అయిందనమాట. ఆ మసాలా వేసి అట్లాగే టమాటా కూడా వేయాలి. టమాటా రసం వేసి, చింతపండు గుజ్జు వేసి, కొత్తిమీర వేసుకోవాలి. చేపలు ఎప్పుడైనా సరే చికెన్ మటన్ని కలిపినట్టు కలపకూడదు అనమాట. కళాయి పట్టుకొని తిప్పుతూ ఉండాలి. జనని ఆఖరి వేసుకోవాలండి.